రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. డబ్బన కొంతమంది అనుకుంటారు మేము రిటైర్ అయితే ఇంటికి పోతాం మమ్మల్ని ఏం ఇస్తారు అనుకుంటున్నాం. రిటైర్ అయి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం. హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం. అట్లా ఊపుకునే బాబత్ కాదు. ఇది వరకు ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడు పేరు రాసుకో. రెడ్ బుక్ అని నేను చెప్పను కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసిన వాళ్ళకి సినిమా మాత్రం మనం చూపిస్తామండి. ఒక్కొక్కరి పేరు రాసుకోండి. ఏసీపీలు, డీసీపీలు, సిఐలు, ఎస్ఐలు ఎవడెవడైతే బాగా ఎగురుతారో ప్రామిస్ చేస్తున్నా మీకు. నేను కేసీఆర్ చెప్పిన నేను నిన్న నెక్స్ట్, ఎందుకంటే నేనైతే మంచిగా కాదు. మా పార్టీ 2011లో పెట్టే ఈ 14 ఏళ్లలోనే మా నాయకుడు ముఖ్యమంత్రి సింగిల్ గా, మా నాయకుడు ప్రతిపక్ష నాయకుడు మాకు 150 సీట్లు సింగిల్ గా ఏ జెండా మహిళ మళ్ళీ చెప్తున్నాం. ఒకరోజు సిపిఐ, ఇంకోరోజు సిపిఎం, బిఎస్పీ, బీజేపీ, తెలుగుదేశం ఇట్లా ఎవ్వరు జెండాలని మహిళ ఎవరి చేత తన్నించుకోలే. ఏది మా పార్టీ కార్యకర్తల్ని పక్క పార్టీ వాళ్ళ చేత ఎక్కడ తన్నించుకోలే. మళ్ళీ మీరు చెబుతున్నారు తెలుగుదేశం వాళ్ళు కుక్కలను కొడుతుంటే ఇప్పటికీ మళ్ళీ మీ నాయకుడు నోరెత్తి మాట్లాడు. అది మీ పార్టీ. మీ నాయకుడు నోరెత్తి తెలుగుదేశం వాళ్ళు మిమ్మల్ని జనసేన వాళ్ళు కుక్కలు కొట్టే దిక్కులు రాజకీయ పార్టీ నడుపుతున్నారా? మీరు రాజకీయ పార్టీ నడుపుతారా? ఎవరైనా చెప్తే అవుతాడమ్మా. తెలుగుదేశం పార్టీ అమరావతి అనేది ఇన్ బ్యారన్ ల్యాండ్. ఇందులో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడానికి, బిల్డింగుల గురించి నేను మాట్లాడడం లేదు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడానికి ఎకరాకు 2 కోట్లు అవుతుందని వీళ్ళే లెక్కలు కట్టి డిపిఆర్ ఇచ్చారు. 50,000 ఎకరాలు అంటే ఇంటూ 2 కోట్లు అంటే 1,00,000 కోట్ల రూపాయలు. ఈ 1,00,000 కోట్లు పెట్టేసరికి ఈ 15 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతుంది. అన్ఫార్చునేట్లీ వీ డు నాట్ హ్యావ్ హైదరాబాద్ సిటీ విచ్ ఇస్ అ పవర్ ఇంజిన్. 60% ఆఫ్ ద రెవెన్యూస్, 60% ఆఫ్ ద రెవెన్యూస్ కమ్ ఓన్లీ ఫ్రమ్ హైదరాబాద్. మన గ్రోత్ ఇంజిన్ అటువంటిది ఇస్ వైజాగ్. రాష్ట్రంలో బిగ్గెస్ట్ సిటీ ఇస్ వైజాగ్. దీంట్లో మనం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే కడతా ఉన్నామో అది, ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళంలో వచ్చే ఆ పోర్టు, ప్లస్ మనం విశాఖపట్నం మీద ఫోకస్ పెడుతూ మకాం మార్చి ముఖ్యమంత్రి అక్కడే ఉండడం మొదలుపెట్టి దాని మీద ఎప్పుడైతే అక్కడ ఫోకస్ వస్తుంది అప్పుడు 10 సంవత్సరాల తర్వాత మనకు తెలియకుండానే విశాఖపట్నంలో ఎంతో అభివృద్ధి జరిగి హైదరాబాద్కు, బెంగళూరుకు, చెన్నైకి కాంపిటీషన్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మన హోమ్ మినిస్టర్ గారు నిర్లక్ష్యం మీద మాట్లాడారు. అసలు ఒళ్ళు పులకరించిపోయింది నాకైతే. ఎంత బాధ్యతగా నిర్లక్ష్యం గురించి మాట్లాడారో చూడండి. ఇంత ఉన్మాద పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారా? నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తన నిర్లక్ష్యంగా 2 చనిపోయారు. అతని నిర్లక్ష్య కారణంగా ఆ రోజు సింగయ్య, మళ్ళీ ఇంకొక అబ్బాయి రెడ్డి, 2 చనిపోయారు. 2 చనిపోయినా కూడా తన పర్యటన కొనసాగిస్తూనే ఉన్నాడు. అది నిర్లక్ష్యం అంటున్నారు కదా మేడం హోమ్ మినిస్టర్. మీరు సింహాచలం టెంపుల్ డిజాస్టర్ లో మీ నిర్లక్ష్యం కారణంగా 7 చనిపోయారు కదా, మరి దాన్ని ఏం చేద్దాం? ఇదే నిర్లక్ష్యం, ఇదే ఆఫెన్స్ అయితే మరి 7 చనిపోయారు, దాన్ని ఏమనాలి? జగన్ గారు నిర్లక్ష్యంగా 2 చనిపోయినా కూడా ఆయన పర్యటన ఆయన చేసుకుంటా వెళ్ళిపోయారు అన్నారు. మరి మీరు కూడా మీ నిర్లక్ష్యం కారణంగా 7 సింహాచలం టెంపుల్ డిజాస్టర్ లో చనిపోతే ఇంకా మీరు హోమ్ మినిస్టర్ చైర్లోనే కూర్చొని మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఎలా చూడాలి మేడం? మీ నిర్లక్ష్యం గురించి కూడా కాస్త చెప్పండి, వింటాం. మేడం ఫైనల్ గా మీరు కాస్త కళ్ళు తెరుచుకోండి. మీరా మా హోమ్ మినిస్టర్ అని బాధపడేలా ఉంది మీ థాట్ ప్రాసెస్. మీ ఎంటైర్ ప్రెస్ మీట్ అసలు హేతుబద్ధంగా ఉందా? ఒక సైన్